నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అనతి కాలంలోనే మంగళగిరి అభివృద్ధి, మంత్రి లోకేష్ హామీ. జీవితాలను పేదలకే వెచ్చించారు, దివంగత సిపిఐ నేతలకు నివాళులు. మాజీ సైనికులకు న్యాయం జరుగుతోంది, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ భరోసా. ఏ పార్టీకి కవిత వడ్డీతో సహా చెల్లిస్తారు, నాగేశ్వర్ మనసులో మాట. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉత్తర వీధిలో భక్తులు తుల్లిమిల్లి రామకృష్ణ శాంతి దంపతుల ఆధ్వర్యాన నిర్మాణం జరిగిన ఆర్చి ముఖద్వారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరై ద్వారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ రామసత్యనారాయణ, డీసీ కె జనార్దన్ రావు, టీడీపీ నాయకులు పోతేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు, గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, బిట్రా శివన్నారాయణ, తమ్మిశెట్టి జానకీదేవి, దామర్ల రాజు, పంచుమర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరికి వచ్చేయాల ఇది ఇప్పుడు కాదు, 4 దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడికి వచ్చారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు నివసిస్తున్నారు. నేను చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను, అవన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటాను నేను హామీ ఇచ్చాను. అంటే నాకు చాలా క్లారిటీ. నంబర్ 2, మీరు అన్నట్టు రాజధాని ప్రాంతంలో ఎక్కడన్నా ఈ మధ్యన ఇల్లీగల్ ఏమైనా జరిగితే అది అధికారులకు కనుక్కుంటారు, దానికి కావాల్సిన యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అన్న, మంగళగిరిలో మీ గెలుపులో భాగస్వామ్యం అయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కార్పొరేషన్లు కానీ లేదంటే దేవాదాయ ట్రస్ట్ బోర్డు నామినేటెడ్ పోస్టులు కానీ ఉండబోతున్నాయా? లేదా 100% ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు కష్టపడ్డారు, ఎవరు చేశారు మొత్తం వివరాలు ఆల్రెడీ వివరాలని కనుక్కున్నాము. ఫస్ట్ 100 డేస్లోనే మెజారిటీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ కూడా పనిచేస్తుంది. ఒక పక్కన ప్రభుత్వం, ఒక పక్కన పార్టీ, అన్ని ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, డబ్బులు లేని పరిస్థితి. ఆయాలకి జీతాలు కట్టాలంటే కూడా నేను ఫైనాన్స్ మాడే పరిస్థితికి వచ్చాను. చాలా గంభీరమైన పరిస్థితి ఉంది ఫైనాన్స్. అంటే గత ప్రభుత్వం నాశనం చేసింది వ్యవస్థను, అంతా ప్రక్షాళన చేసి సెట్ చేయాలి, అది చేయాలి. ఇంకో పక్కన పార్టీని కూడా సరిగ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన. మళ్ళీ మిత్రపక్షాలు కూడా ఉన్నాయి, జనసేన ఉన్నారు, ఇండియాలో మేము కూడా భాగస్వామ్యం, బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ, అందరం కలిసి కూడా కూర్చొని రైట్ పర్సన్ రైట్ పోస్ట్ పెట్టాలని లక్ష్యంగా తీసుకున్నాం. ఏంటంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా సిస్టమేటైజ్ నా పనిలో ఉంది, కొంచెం నాకు టైం పడుతుంది సెట్ చేయాలి. ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి సార్, ప్రధానంగా ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీని తీసేసి ఏదో ఇన్సూరెన్స్ తీసుకొస్తారనేది ఆరోపణ చేస్తున్నాయి. దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు ఫేక్ జగన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అబద్ధాలు చెప్తూ ఫేక్ ప్రచారం చేస్తారు, గ్లోబస్ ప్రచారం. అందుకే ఫేక్ జగన్ అని ముందుగా పేరు పెట్టి. జియో చూపించండి, ఎక్కడ ఆరోగ్యశ్రీని తీసేస్తున్నాను, షోమియా జియో. మేము ఎక్కడ చేయలేదు అది. మేమేనంటే ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి 2 అనుసంధానం చేసి ఇంకా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం. అది కూడా చేయకూడదు మేము. సో కావాలని ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు, అది వాళ్ళ అలవాటు. మంగళగిరి పెదవడ్లపూడిలలో సిపిఐ నేతల వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సిపిఐ సీనియర్ నాయకులు నాగళ్ల రామకృష్ణయ్య, యార్లగండ సుబ్బారావు, కోట శ్రీరామ్మూర్తిల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిని తిరుపతయ్య, నాయకులు కంచర్ల కాసయ్య, పిల్లలమరి నాగేశ్వరరావు, అన్నవరపు ప్రభాకర్, చిని సత్యనారాయణ, జాలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చనకాకాని గ్రామంలో అనేక మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇప్పించి, అట్లాగే ఆ గ్రామంలో కోళ్ల ఫారం సాధించటంలోనూ, అలాగే మరి ఆత్మకూరు గ్రామ నీటి సంఘాల అధ్యక్షుడిగా వ్యవసాయ రంగానికి ప్రతి ఎకరానికి నీళ్లు సరఫరా చేయటంలో ఎంతో శ్రమించినటువంటి నాయకుడు. పార్టీలోకి వచ్చిన తర్వాత చిన్నతనంలోనే పార్టీ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, నాయకులు చెప్పింది వింటూ, సమసమాజ స్థాపన కోసం, భూపోరాటాల కోసం అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తులు
కామ్రేడ్ నాగళ్ళ రామకృష్ణయ్య, యార్లగడ్డ సుబ్బారావు గారు, శ్రీరామూర్తి గారు, చిన్ని పిచ్చయ్య గారు, అట్లా తరతరగా మొదటి తరం కమ్యూనిస్టులుగా, కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డలుగా వారు ప్రజల మనసుల్లో నిలిచారు. దీనికి కారణం వారి ముందు తరం నాయకుల దగ్గర నుంచి ఉద్యమ పోరాట స్ఫూర్తిని రంగరించి ఉగ్గుపాలతో ముందుకు నడిచినటువంటి ఈ పోరాట వీరులు. ఇదిలా ఉండగా పెదవడ్లపూడిలో కూడా సిపిఐ సీనియర్ నాయకులు నాగళ్ళ రామకృష్ణయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నియోజకవర్గ కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, చిన్ని తిరుపతయ్య, నాయకులు ఆవుల బసవపున్నయ్య, సైకం శివయ్య, నాగళ్ళ బాబు, చిట్టిబొమ్మ శ్రీను, కంచర్ల కాసయ్య, బండారు రాజారావు, సుబ్బయ్య, జాలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాలయం సెంటర్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రామకృష్ణ గారు వడ్లపూడి గ్రామానికి 2 సార్లు ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత గుంటూరు జిల్లా సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత మంగళగిరి సమితి వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఈ అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా ఉండి నిర్వర్తించి అన్ని కులాల ప్రజలకు తగిన న్యాయం చేస్తూ ఎల్లకాలం పార్టీని నమ్ముకొని పార్టీలోనే జీవించి పార్టీలోనే అంతమైపోయారు. అన్ని మతాల మన్ననలు పొంది 2 సార్లు సర్పంచ్గా, ఉత్తమ సర్పంచ్గా కూడా ఆయన తన సేవల్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈనాటికి కామ్రేడ్ రామకృష్ణయ్య గారు ఈ పెదవడ్లపూడి గ్రామ అభివృద్ధిలో చేసినటువంటి కృషి ఆనాటి తరం చెప్పుతుంటే అబ్బురపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెదవడ్లపూడి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా 2 పర్యాయాలు, మండల ఉపాధ్యక్షుడిగా 1 పర్యాయం చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడిన వ్యక్తి. ఆ రోజుల్లో కొన్ని దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉంటూ ఎవరిపల్లి సిఎస్ గారిని 2 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిపించుకొని మంగళగిరికి వాటర్ స్కీమ్ నుంచి నీళ్లు రావడానికి కానీ, గుంటూరు వడ్డోడ్డుపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి కానీ, అదేవిధంగా పేద ప్రజలకి ఎన్నో కాలనీలని ఈ నియోజకవర్గంలో నిర్మించడంలో కీలక పాత్ర పోసినటువంటి రామకృష్ణ గారి యొక్క పోరాటం చాలా వెళ్ళకట్టలేని విషయం. మీకు తెలుసా కేఎఫ్సి వ్యవస్థాపకుడు ఎవరు? సమాధానం, కేఎఫ్సి వ్యవస్థాపకుడు కర్నల్ శాండర్స్. మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా సైనిక సంక్షేమ అధికారి గుణశీల హామీనిచ్చారు. ఓ రిపోర్ట్. మంగళగిరి నిడమరు రోడ్లోని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం వెంట్రన్స్ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంక్షేమ పథకాల అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి గుణశీల హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ సైనికులకు ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఆయా పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుణశీల అన్నారు. సైనిక వెల్ఫేర్ పెన్షన్పై, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు అమలు అయ్యే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె గోవిందరావు, గౌరవ సలహాదారులు ఈఎస్ఆర్ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు సిహెచ్ సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి జై రవిబాబు, మీడియా ఇన్ఛార్జ్ షేక్ అమన్, టెక్నికల్ ఇన్ఛార్జ్ ఎం రాకేష్, ట్రెజరర్ కె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ఈజ్ ద హెడ్ అండి, డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఈజ్ ద సెక్రటరీ. వాళ్ళు కొన్ని జేసీఓస్కిను అదర్ ర్యాంక్స్కి కొన్ని న్యూ స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ స్కీమ్స్ కోసం చెప్పడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయ్యామండి. ముఖ్యంగా ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు పబ్లికేషన్ ఆఫ్ పార్ట్ 2 ఆర్డర్లో వాళ్ళ భార్యల పేర్లు కరెక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అవగాహన అనేది కల్పించినామండి. పెన్షన్ వాళ్ళ అనంతరము పెన్షన్కి వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అనేది వాళ్ళకి చెప్పామండి. తర్వాత స్పర్శ్లో కూడా లైఫ్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ మంగళగిరి వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో ఎక్స్ సర్వీస్ మన అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు అందజేస్తున్న సేవల్ని వాళ్ళు పొందుకోవాలని కోరుతూ, మాజీ సైనికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించారు. చాలా ఉపయోగకరంగా ఈ క్యాంప్ జరిగిందండి. మాజీ సైనికులకు ఉన్న సమస్యలు, ఫ్యామిలీ పెన్షన్ విషయంలో అవనివ్వండి, హెల్త్ కార్డులో అవనివ్వండి, స్కాలర్షిప్స్ గ్రాంట్స్, మ్యారేజ్ డాటర్స్ గ్రాంట్స్, వీటన్నిటి గురించి చాలా వివరంగా చెప్పారు.
జెడ్ఎస్డబ్ల్యూ వారు అందించిన ఈ సమాచారం మా మాజీ సైనికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. ఈనాటి మంచి మాట. మీ సంపాదనలో కొంత పేదవాళ్లకు పంచండి, వాళ్ళు మీకు ఆనందం పంచుతారు. గౌతమ బుద్ధుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల అధ్యక్షులు ముదిగుండ ప్రకాష్ అన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. మరి 1956 నుండి అప్పటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు నుండి మరి తర్వాత ఎన్టీ రామారావు గారు కానీ అదేవిధంగా కొనిజేటి రోషే గారు కానీ ఇలా ఎంతోమంది మహానుభావులు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి ముఖ్యమంత్రి సేవలు ఎంతో ప్రజలకు అందించారు. మరి అలాంటి వారిని మనం గుర్తు చేసుకోవడం ఎంతో మంచిది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా చేసి స్వర్గీయులైన ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించి ప్రజలకి ఎంతో మేలు చేసినట్టు ఉంటుందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజ్లో సైబర్ క్రైమ్పై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఓ రిపోర్ట్. నిర్మలా ఫార్మసీ కళాశాలలో స్టూడెంట్ కౌన్సిల్ సెల్ మరియు మంగళగిరి గ్రామీణ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య వక్తగా ట్రైనీ డీఎస్పీ ఎం భార్గవి విచ్చేసి విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు. భార్గవి మాట్లాడుతూ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోందని, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ కూడా పెద్ద సవాలుగా మారుతున్నాయని, వీటిపై విద్యార్థులు అవగాహన కల్పించుకుని వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని వివరించారు. అపరిచితుల నుండి ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్ ద్వారా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదని, ముఖ్యంగా ఓటీపీలను షేర్ చేయవద్దని, పాస్వర్డ్లను ఎంచుకునే విధానం, వాటిని భద్రపరుచుకునే విధానాలపై వివరించారు. అంతేకాకుండా బాలికలు సోషల్ మీడియాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి ప్రొఫైల్ పిక్చర్స్, వారి వ్యక్తిగత సమాచారంపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను, మెలకువలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి పాల్ రెడ్డి, స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు వల్లభనేని వాణి, స్టూడెంట్ కౌన్సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె సౌజన్య, స్టూడెంట్స్ యాంటీ ర్యాగింగ్ సెల్ కోఆర్డినేటర్ స్వాతి, కళాశాల విభాగాధిపతులు, జాతీయ సేవా పథకం విద్యార్థులు, బి ఫార్మసీ, ఫార్మడీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తెనాలి రోడ్లో నూతనంగా చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ అధినేత చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ హాజరై హ్యాండ్లూమ్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మునకపాటి మారుతీరావు, జేఎస్ఆర్, పడవల మహేష్, దామర్ల రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిల్లపల్లి మాట్లాడారు. ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో, ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో, వారి చీరలే వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ దీనికంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లాగాలో భాగంగా మంగళగిరి చేనేత ఏదైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి, ఏదైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లైవ్లో ఇక్కడే నేయించడం, మగ్గం మీద నేసే కళ ఎలా బాగుంటుంది, వాళ్ళు ఎలా కష్టపడతారో చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ ప్రాఫిట్స్తో మనం ఇక్కడ కస్టమర్స్కి ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం. విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ మెటీరియల్స్లో ప్రస్తుత ట్రెండ్స్పై మొదటి అంతర్జాతీయ సింపోజియంను నిర్వహించారు. ఈ అంతర్జాతీయ సింపోజియం 6 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సింపోజియంలో ఫిల్ట్రేషన్ టెక్నాలజీస్, నానో మెటీరియల్స్ డిజైన్, పాలిమెరిక్ మెటీరియల్స్, మెరైన్ ఎకోసిస్టమ్ డైనమిక్స్, ఫోటోనిక్ మెటీరియల్స్, గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్, సోలార్ సెల్ టెక్నాలజీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో తాజా పురోగతులు, పరిశోధనల గురించి చర్చించడం జరిగింది. అంతర్జాతీయ సింపోజియం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి రంగారావు, ప్రొఫెసర్ ఐఐటి మద్రాసులోని రసాయన శాస్త్ర విభాగం హాజరయ్యారు. డీన్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్, సింపోజియం కన్వీనర్లు డాక్టర్ రాజర్షి సర్కార్, డాక్టర్ ప్రతీష్ కుమార్, ఇతర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, శ్రీకృష్ణ ఆలయ యజమానులు డాక్టర్ ముక్కామల అప్పారావు, చిన్మయ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం మన యొక్క జీవితంలో ఒక్కొక్క సోపానం వంటిది. దాంట్లో ఉండే 700 శ్లోకాలని మనం కనుక నేర్చుకున్నట్టయితే మనము మన గురించి ఇంకొకరు చెబితే వినేటటువంటి స్థితిలోకి మనం దిగజారకుండా ఉంటాము. మనకు వచ్చినటువంటి ఆటంకాలన్నీ కూడా ఎదుర్కోగలుగుతాము. భగవంతుడు మనందరికీ తెలుసు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటూ ఉంటారు. అందుకోసమని భగవంతుడు అవతరిస్తాడు అని. కానీ భగవద్గీతలో తాను చెప్పింది ఏమిటి అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్ట శిక్షణ కోసం నేను ప్రధానంగా రాను. నేను ప్రధానంగా వచ్చేటువంటి కార్యం ఏమిటి అంటే, సాధు సంరక్షణ కోసమని నేను ప్రధానంగా వస్తాను. ఆ వచ్చినటువంటి సందర్భంగా ఆ దుష్ట శిక్షణ అనేది కూడా చేస్తూ ఉంటాను అని భగవద్గీతలో తాను చెప్పి ఉన్నాడు. అలానే జన్మ కర్మ చ మే దివ్యం ఏవంయో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అంటాడు. స్వామి యొక్క అనేకమైనటువంటి అవతారాలలో ఏ ఒక్క అవతారం గురించి కానీ, తన యొక్క ఏ ఒక్క క్రీడ గురించి కానీ మనం స్పష్టంగా తెలుసుకున్నట్టయితే మనకి సంసారం అనేటువంటి సాగరం నుండి విముక్తి లభిస్తుంది. మంగళగిరి మెయిన్ బజార్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఎస్బీ యూత్ ఆధ్వర్యాన ఉట్టి మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్బీజీ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కార్యక్రమం మెయిన్ బజార్లోని ఎస్బీజీ యూత్ ఆధ్వర్యంలో కస్తూరి కణాల దగ్గర ఏర్పాటు చేయడం అనేది అశేష జనాభాగా విచ్చేసినందుకు కృష్ణాష్టమికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వంతం చేశారు. అలాగే రాబోయే వినాయక చవితి నాడు 7వ తారీఖు పండుగ, 8వ తారీఖు ఆదివారం సాయంత్రం విజయవంతంగా మహారుద్రాభిషేకం జరగబోతూ ఉంది. జై శ్రీరామ్ అంటూ దుగ్గిరాల గ్రామం మారుమ్రోగింది. తెనాలి విజయవాడ ప్రధాని రహదారి అయిన దుగ్గిరాల కొత్తలాకుల వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన 42 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 25 నుంచి స్వామివారి సన్నిధిలో 4 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు జరిపారు. తొలి రోజు స్వామివారికి అంకురార్పణ, రెండవ రోజు సోమవారం మన్యుసూక్త హోమం, అభిషేకాలు, హనుమత్ యాగం వంటి కార్యక్రమాలు జరిపారు. చివరి రోజు బుధవారం స్వామివారికి యంత్రస్థాపన, బింబస్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, పుష్పాంజలి, హారతి కార్యక్రమాలు జరిపి అనంతరం 7,000 మందికి అన్నదానం నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా వేద పండితులచే యాగములు, అభిషేకాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టారు. తొలి రోజున స్వామివారి ఉత్సవమూర్తి విగ్రహానికి అభిషేకం నిర్వహించి గ్రామోత్సవం జరిపారు. స్వామివారికి ప్రత్యేకంగా వివిధ రకాల విద్యుత్ కాంతులతో అలంకరణ చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాలను గ్రామానికి చెందిన జూటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదేవిధంగా గూడూరు వెంకట్రావు, చుండూరు ఉమామహేశ్వరరావు, అల్లంశెట్టి శ్రీనాథ్, పలువురు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వెంకట్రావు, ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఆలయానికి రూపకల్పన చేసిన, ఒక ఆలోచన కలిగిన, ఇక్కడ ఒక విగ్రహం కట్టాలి అనే ఒక సంకల్పం కలిగించిన జూటూరు శ్రీనివాసరావుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామస్తుల తరఫున. ఎందుకంటే అభయాంజనేయ స్వామి వారి విగ్రహం, వారి ఆలయం ఒక గ్రామంలో ఉండటం ఆ గ్రామానికి ఎంతో శ్రేయస్కరం. ఆ వ్యక్తి ఎందుకో మరి ఆయనకి ఆ సంకల్పం కలగటం, తాహత లేకపోయినా, అతని దగ్గర ఓపిక లేకపోయినా ఈ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించి దుగ్గిరాల ప్రజలకి అందజేయడం అనేది ఎంతో మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము కూడా దాంట్లో పాలు పంచుకున్నందుకు మాకు కూడా కొంత దాంట్లో భాగస్వామ్యం అంటే వేరే కాదు, అంటే దాంట్లో కూడా ఈ ఉత్సవంలో పాలు పంచుకునేంత మాకు అవకాశం ఇవ్వటం కూడా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ 4 రోజుల నుంచి 25వ తారీఖు నుంచి
ఈరోజు వరకు తిరుపతికి చెందిన విష్ణు భట్టాచార్యులు వారు ఎంతో వైభవంగా ఎంతో మంత్ర శ్రీరామచంద్రుడు బంటు మరి ప్రజలందరికీ కూడా ఆదర్శ పురుషుడు. అభయ ఆంజనేయ స్వామి వారి 42 అడుగుల విగ్రహాన్ని దుగ్గ్రాల గ్రామంలో ఈరోజు మనం తిరుపతికి చెందిన విష్ణు భట్టాచార్యులు గారు వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రతిష్టా మహోత్సవానికి ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహానికి రూపకర్త జూటూరి శ్రీనివాసరావు. అతను ఒక చేతి వృత్తి చేసుకుంటూ ఆయన స్థాయికి మించే ఆలోచనతో మంచి ఒక ఆలోచనతో గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమాన్ని ఈరోజు దుగ్గ్రాల గ్రామంలో జరిపించి అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఈ గ్రామస్తులందరికీ, విద్యార్థులకి, రైతులకి, శ్రామికులకి, పసుపు కార్మికులకి, అదేవిధంగా మరి పాడి పంటలు పండించే రైతులకి అందరికి కూడా ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని, అదేవిధంగా